అందరికీ ప్రభునామములో వందనాలు. సేవకుడి యెహోషువగా మరోసారి ఈ కొన్ని మాటలు అందరికీ తెలియాలని యూట్యూబ్లో పెడుతున్నాను. నేటి దినాల్లో ఒక సేవకుడు గౌరవించుకోలేని పరిస్థితుల్లో సేవకులు ఉన్నారు. దేవుడి కోసం సేవ చేసే వాళ్ళు కొంతమంది అయితే సేవ అనేది డబ్బు కోసమే చేసి బిల్డింగులు, కార్లు, భవనాలు కొనుక్కునే సేవకులు కనబడుతున్నారు. ఒక ప్రాంతానికి వచ్చి వేరొక సేవకుడు సువార్త అందిస్తే వాడు పలుకుతున్న మాట, మా ప్రాంతానికి ఎందుకు వచ్చావు అని ఒక అన్యునిలాగా నేను మీ ప్రాంతంలో పెడతాను, నీకు వ్యతిరేకంగా చేస్తానని మాటలు పలికేవారు కనబడుతూ ఉన్నారు. నేటి దినాల్లో సేవ అనేది ఒక వ్యాపారంగా మారిపోయిన దినాల్లో నిజముగా సేవ చేయాలి అనుకున్న వారికి చాలా బాధ. ఎందుకంటే అన్యుడు శత్రువు కాదండి, తోటి సేవకులకి శత్రువులుగా మారే దినాల్లో బ్రతుకుతున్నాం. గమనించాలి, ఏ సేవకులు కూడా ఒకరినొకరు గౌరవించుకోవాలి తప్ప ఒక్కో సేవకు విమర్శించుకునే స్థాయికి ఉండకూడదని నేను ఆశిస్తున్నాను. నేను దేవుడు మాట బట్టే అనేక ప్రాంతాల్లో ఈ తైలాభిషేక ప్రార్థన పెడుతున్నాను. ఏ సంఘాన్ని కొల్లగొట్టడం కాదు, ఆ స్థలాల్లో మందిరాలు కట్టేయాలని ఆశ కూడా లేదు. నాకు దేవుడిచ్చిన తలంపులు బట్టి వచ్చి అనేకుల అన్యులు సైతం మార్చడానికి, దేవుల్లో బలపరచని ఉద్దేశంతోనే ఈ ప్రార్థనలు ఏర్పాటు చేశాను. దీనెవరూ కూడా సేవకులు తప్పుగా అనుకోవద్దు. రెండవది, వ్యతిరేకులుగా మారే ప్రయత్నం చేయొద్దు.